అండ్ ఈరోజు నేను నా కొత్త ఇంట్లో ఉన్నాను. కొత్త ఇంట్లో 4th ఫ్లోర్లో. అదిగోండి ఇక్కడ బార్ రూమ్ టూర్ చూపించాను కదా మొన్న. అండ్ ఈ సామ్రాజ్యం అంతా మా ఆయన సామ్రాజ్యం అనమాట. దాన్ని మేక్ ఓవర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు నేను చూపించబోతున్నాను ఆయన రూమ్ టూర్. సో మా ఆయన స్వీట్ రూమ్, డ్రీమ్ రూమ్, ఆఫీస్ రూమ్, కైండ్ ఆఫ్ గెస్ట్ హౌస్ ఫర్ హిస్ పార్టీస్ అండ్ సిట్టింగ్స్, కథలు డిస్కషన్స్కి అండ్ ఆల్ ఆయనకి నచ్చినట్లుగా, ఆయన కంఫర్టబుల్ ఉన్నట్టుగా మేము కలిసి డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇంకా మా ఇంట్లో కానీ లేకపోతే వేరే ఆఫీస్లో కానీ లేకపోతే కింద ఏమైనా షూటింగ్స్ అవుతున్నా, నా డిస్కషన్స్ అవుతున్నా, మా ఇద్దరికి మళ్ళీ క్లాష్ అవ్వకుండా ఆయన రూమ్ ఆయనకి, నా రూమ్ నాకు ఉండేటట్టుగా మేము డిజైన్ చేసుకున్నాము. సో దట్ హోమ్ అట్మాస్ఫియర్ హోమ్లో ఉండాలి అండ్ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఆఫీస్లో ఉండాలి, మీటింగ్ అట్మాస్ఫియర్ మీటింగ్లో ఉండాలి, పార్టీ అట్మాస్ఫియర్ పార్టీలో ఉండాలి. బయట పార్టీ, లోపల డిస్కషన్స్ అనమాట. అక్కడ పనిచేసిన వచ్చి బయట పార్టీ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద థీమ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. చోకుల్జా సేమ్ సేమ్. సో అండి, వెల్కమ్ టు యాటా స్వీట్ హోమ్ అండ్ వినాయకుడు అనమాట. మనం ఏదైనా ఓపెనింగ్కి వినాయకుడిని పెట్టుకుంటాం కదా, దిష్టి తాకకుండా అండ్ మంచి చూపు ఉండాలనేసి దానికోసం. అండ్ ఆయన డోర్ కూడా కొంచెం నీట్గా స్పెషల్గా డిజైన్ చేసుకున్నాడు. నాకు చూడండి ఎంత డిజైన్గా ఉందో. దీన్ని ఏదానికి లేదు, దీన్ని మాత్రం ఆయన స్పెషల్గా డిజైన్ చేసి తెప్పించుకున్నాడు. చలో ఓపెన్ చేస్తున్నాం. అండ్ హియర్ ఇస్ ద సామ్రాజ్యం. వా, ఇప్పటిదాకా ఒక గంట సేపు సర్దాను అనమాట. సర్ది మళ్ళీ మీకు చూపించబోతున్నాను. ఇదంతా రూమ్, దీని గురించి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక సూపర్ డూపర్ వాల్ పేపర్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద వాష్రూమ్. యాక్చువల్లీ మామూలుగా వాష్రూమ్ ఎవరు చూపించరు, బట్ నేను దీన్ని కూడా ఎక్స్ట్రీమ్గా నాకు కావాల్సినట్టుగా సింపుల్, క్యూట్, ఎథనిక్గా ఉండేటట్టు డిజైన్ చేయించుకున్నాను. అందుకే ఇన్ కేస్ కొత్తిల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ ఐడియా అని చెప్పేసి. ప్లేస్ చిన్నగా ఉన్నా మనకు కావాల్సినవన్నీ డబ్బాతో సహా అన్నీ కావాలి. ప్లస్ అది లావిష్గా, ఐ మీన్ సొఫిస్టికేటెడ్గా, నీట్గా, క్లీన్గా, సింపుల్గా ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ది ఐడియా. దీన్ని కూడా మేము రకరకాలుగా చూసి డిజైన్ చేసుకొని చివరికి ఇలా పట్టింది, ఇలా డిజైన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద న్యూ వాష్రూమ్. ఇంకా సీట్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము, ఇవాళ చేయాలి. అండ్ నేను టైల్స్కి ఇక్కడంతా గ్రే కలర్ ఇచ్చాను. ఎందుకంటే కింద వైట్ ఇచ్చాము, వైట్ అస్సలు బాగాలేదు. వైట్తో ఏంటంటే ప్రతిరోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఐ వాంటెడ్ డార్క్ కలర్. అందుకే కింద టైల్స్ చూసారా మీరు, టైల్స్ అన్నీ ఇలా డార్క్ కలర్ ఇచ్చాము. అండ్ ఇది కూడా జస్ట్ ఈ ప్లేస్ మాత్రమే ఐ మీన్ లైట్ గ్రే ఇచ్చాము అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇది 3D వాల్ పేపర్. టైల్సే 3D టైల్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ మాత్రమే డిజైన్ ఉంటుంది ఇలాగా. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా షవర్ అక్కడ పెద్దది పెట్టించాను నేను, చిన్నది సరిపోతుంది అనేసి. అండ్ షవర్కి సంబంధించింది. అండ్ దిస్ ఈజ్ మై టబ్ బాత్. వావ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు చిన్నప్పటి నుంచి కోరిక టబ్ బాత్లో గంట సేపు కూర్చొని స్నానం చేయాలనేసి. ఫైనల్గా ఇప్పుడు తిరగబోతుంది. సో దానికి కావాల్సిన హ్యాండ్ షవర్ వాటి ఎక్స్ట్రాస్ అన్ని పెట్టించేసా, పైన గీజర్ పెట్టించేసా. అండ్ ఇక్కడ చూసారా షవర్. యాక్చువల్లీ మనకి కింద నుంచి షవర్ కావాలి అనుకుంటే ఇక్కడ షవర్తో మేము స్నానం చేయాలి అనుకుంటే షవర్ ఆన్ చేసుకోవడానికి. ఇది మామూలుగా టబ్బాకి పెట్టిస్తే పైన ఎవరు పెట్టిరు, నేను స్పెషల్గా పెట్టించాల్సి వచ్చింది అనమాట. నేను ఇక్కడ కొంచెం చైర్స్ పెట్టించాను మా ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి, బయట పెట్టుకుంటే గలీజ్గా ఉంటుందని. అండ్ ఇక్కడ చూస్తే దిస్ పార్ట్. అండ్ యూనో ఇక్కడ నేను సోప్స్ పెట్టలేదు, ఓన్లీ ఫేస్ వాష్, బాడీ వాష్ మాత్రమే పెట్టాను. ఎందుకు అంటే సోప్స్ అనేది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. అండ్ దానివల్ల మన బాడీకి ఇంకా కెమికల్స్ రావడమే తప్ప పెద్దగా యూజ్ ఏం లేదు. దాని బదులుగా ఇప్పుడు అందరూ ఫేస్కి ఫేస్ వాష్ అండ్ బాడీకి బాడీ వాష్ వాడుతున్నారు కదా. నేను కూడా బీ బాడీ వాష్ 1% సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ని వాడుతున్నా. అండ్ యూనో మిగతా అన్నీ చూపించే ముందు చాలా మంది నన్ను అడుగుతున్నారు ఫేస్కి ఏంటి, బాడీకి ఏంటి అనేసి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దిస్ బాడీ వాష్ ఆల్సో. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను బాత్రూమ్ చూపిస్తాను. మన ఫేస్కి బాగా కేర్ చేస్తాము, ఏమేమో రాస్తాము, ఏమేమి రాయాలని ఆలోచిస్తూ ఉంటాం. బట్ అట్ ద సేమ్ టైం మన బాడీ గురించి మర్చిపోతాం. అంతే కేర్ తీసుకోవాలి అని సమ్ టైమ్స్ నెగ్లెక్ట్ చేస్తాం, ఎస్పెషలీ ఈ మాన్సూన్ సీజన్లో. ఎందుకంటే ఇప్పుడు హీట్కి, హ్యూమిడిటీకి మన బాడీలోని స్వెట్ ఎక్కువ అవుతుంది, అలాగే ఆయిల్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి క్లాగ్డ్ పోర్స్, అలాగే మోర్ యాక్నీ వస్తుంది. యాక్నీ అనేది కేవలం ఫేస్కే కాదు, బాడీ యాక్నీ కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ చెస్ట్ దగ్గర, నెక్ దగ్గర, షోల్డర్స్, అప్పర్ ఆర్మ్స్ అండ్ ఈవెన్ బడ్స్ దగ్గర. ఇవన్నీ కామన్ ప్లేసెస్ పింపుల్స్ రావడానికి. అండ్ బ్యాక్ యాక్నే కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అండ్ దానికి మన ఒక సొంత పేరు కూడా ఉంది, బ్యాక్నే చక్కల్స్ అని. మనకి ఏ కారణాలతో అయితే ఫేషియల్ యాక్నే వస్తుందో అదే రీజన్స్తో బాడీ యాక్నే కూడా వస్తుంది.
లైక్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ వల్ల, లేకపోతే మోర్ డెడ్ స్కిన్స్ వల్ల, లేకపోతే యాక్నీ కాజింగ్ బ్యాక్టీరియా వల్ల, దానివల్ల మన బాడీలో పలు చోట్ల బ్రేక్అవుట్స్ ఏర్పడతాయి. ఎందుకంటే నా దగ్గర ఉంది బీ బాడీ వైజ్ 1% సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్. మనకి ఫేస్ వాష్ లాగానే బాడీ వాష్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, అలాగే మన స్పోర్స్ ని క్లబ్ కాకుండా చూసుకుంటుంది. దానివల్ల మనకి స్ట్రాబెర్రీ లెగ్స్ అనేది తక్కువ అవుతాయి అన్నమాట. బట్ గైస్, ఏదైనా మనకి ఇమ్మీడియట్ గా ఒక్క వాష్ తోనే మనకి రిజల్ట్స్ కనిపించాలి, అద్భుతంగా ఉండాలంటే కనిపించదు. ఎందుకంటే దేనికైనా బాగా పనిచేస్తున్నాయి అంటే ఆ వస్తువులు రిజల్ట్స్ కి టైం తీసుకుంటాయి. అండ్ స్ట్రాబెర్రీ లెగ్స్ అనేవి ఎక్కువ టైం తీసుకుంటాయి మంచి రిజల్ట్స్ కనిపించడానికి. అండ్ యు నో వాట్, ఇది ఆల్కహాల్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ, డెవలప్డ్ బై డెర్మటాలజిస్ట్. ఈ బాడీ వాష్ లో సాలిసిలిక్ యాసిడ్ తో పాటు క్యామోమైల్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది. అది యాక్నే వల్ల వచ్చిన రెడ్నెస్ ని కామ్ చేస్తుంది అండ్ మనకి రీఫ్రెష్డ్ ఫీలింగ్ ఇస్తుంది. దీని స్మెల్ అమేజింగ్ గా ఉంటుంది అండ్ మాకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ముఖ్యంగా నా స్కిన్ ని డ్రై చేయదు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ గ్రేట్ ప్రోడక్ట్ ఫర్ బాడీ యాక్నే, బంపీ టెక్స్చర్ ఎక్సెట్రా. అయితే మరి నార్మల్ స్కిన్ వాళ్ళు వాడద్దా అంటే నో, యూర్ రాంగ్. ఇది నార్మల్ స్కిన్ పీపుల్ కి కూడా చాలా గ్రేట్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇది మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. మామూలుగా ఇలాంటి బాడీ వాషెస్ మనకి ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, బట్ బీ బాడీ వైజ్ ఇస్ వెరీ ఎకనామికల్. అండ్ ఇది మనకి 489 రూపీస్ కి 350 ml. అండ్ యు నో వాట్, ఇది 4 నెలల కంటే ఎక్కువగా వస్తుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ మనీ సొల్యూషన్ ఫర్ యువర్ బాడీ యాక్నే మూవ్స్. బీ బాడీ వైజ్ ఉమెన్ కి ఒక డిజిటల్ హెల్త్ క్లినిక్. అందులో అన్ని రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఉమెన్ నీడ్స్ కి సంబంధించి, లైక్ స్కిన్, హెయిర్, పిసిఓఎస్ అండ్ ఇంటిమేట్ కేర్. బీ బాడీ వైజ్ ప్రోడక్ట్స్ ని నేను పాస్ట్ వీడియోస్ లో కూడా మీకు చూపించాను. ఎందుకంటే ఈ బ్రాండ్ కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఆనెస్ట్ అప్రోచ్ ఉంటుంది అండ్ దీంట్లోని అన్ని ఇంగ్రీడియంట్స్ ని మనకి డిస్క్లోజ్ చేస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. రియల్లీ అప్రిషియేట్ బీ బాడీ వైజ్ ప్రోడక్ట్స్. అలాగే మీకు ఏదైనా స్కిన్ కేర్ కన్సర్న్స్ ఉంటాయి, లైక్ యాక్నీ, హైపర్ పిగ్మెంటేషన్, డల్ స్కిన్ అండ్ యాంటీ ఏజింగ్, మీరు కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఎలాంటి ప్రోడక్ట్స్ మీ స్కిన్కి సూట్ అవుతాయి, ఏ వాడాలి అనుకుంటే మీరు చాలా ఈజీగా ఫ్రీ అండ్ కాన్ఫిడెన్షియల్ ఆన్లైన్ కన్సల్టేషన్ని తీసుకోవచ్చు బీ బాడీ వైజ్లోని ఎక్స్పర్టైజ్ డెర్మటాలజిస్ట్ దగ్గర నుండి. వాళ్ళు మీకు టైలర్ మేడ్ సొల్యూషన్ ఇస్తారు ఫర్ మీ స్కిన్ టైప్కి అండ్ కన్సర్న్కి. సో బీ బాడీ వైజ్ 1% సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే లింక్ కింద డెస్క్రిప్షన్లో ఉంది. కింద డెస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేయండి అండ్ పర్చేస్ చేయండి, వాడండి. ఎలా ఉందో రిజల్ట్స్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యు నో వాట్, నా స్పెషల్ డిస్కౌంట్ కోడ్ని వాడండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇదే కాకుండా మీకు 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మీరు వెబ్సైట్ నుండి పర్చేస్ చేస్తే. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కొనండి, వాడండి అండ్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అందుకే మీకు ఇద్దాము అని అనుకున్నాను. అంటే ప్రతి వీడియోలో ఏదో ఒక ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను కదా. హోప్ఫుల్లీ నేను చెప్పేవన్నీ కూడా నేను వాడి నాకు బాగా నచ్చి అందులో 100% రిజల్ట్స్ ఉన్నాయి అనుకుంటేనే, నేను ట్రస్ట్ చేస్తేనే మీకు నేను చెప్తాను. కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఊరికేనే ఏదో ప్రమోషన్ కోసం ఇంకో దానికోసం నేను చేయను. ఇఫ్ ఇట్ ఈస్ 100% వర్ది టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్, ఐ విల్ డూ ఇట్. సో కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను ఆల్మోస్ట్ 1.5 month అయింది అనుకుంటా నేను వాడుతూ ఉంది. ఇక ఫ్రెష్ బాటిల్ తీసుకొని ఇక్కడ పెట్టాను. మా ఆయన కూడా కొంచెం వాడేసినట్టున్నాడు, సగం అయిపోయింది ఇందులో. చలో బ్యాలెన్స్ చూపిస్తానండి. అండ్ ఇక్కడ మేము కమోట్ని ఇచ్చాను అనమాట. బేసిక్గా నా కమోట్ని ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు, పక్క పక్కనే డిస్టెన్స్ ఉంటుందని. కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న వాష్రూమ్ కాబట్టి ఇందులో నేను ఇంకా అకామిడేట్ చేయలేకపోయాను. వేరే ప్లేసెస్కి కొంచెం దగ్గర ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఒక్కటి కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు, కానీ ఈ స్పేస్ రేంజ్లో మనం ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేం. అటు సైడ్ ఇస్తే మనకి సింక్ ప్రాబ్లం వస్తుంది. అండ్ బై ద వే అక్కడ సింక్ చూపిస్తాను ఎంత బాగుందో. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. హే వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. హాయ్, ఓ మై గాడ్ గార్జియస్. యాక్చువల్లీ ఐ లవ్ సింక్ని కొంచెం బాగా డిజైన్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండింది. అండ్ ఈ పార్ట్కి వచ్చేస్తే పైన నేను షెల్ఫ్లు ఇచ్చేసాను ఏమైనా స్టోరేజ్ కోసం. నాకు స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను అన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా స్టోరేజ్ కౌంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, స్టోరేజ్ పెట్టుకోవడం కూడా ఇష్టం నాకు. అండ్ ఇటంతా కూడా 2 side మిర్రర్ పెట్టించేసా. మిర్రర్ తర్వాత ఇక్కడ సింక్. ఈ సింక్ కోసం
ఆన్లైన్ ఆఫ్లైన్ షాపులు గీపులు బోలెడన్ని ఎతికాను నేను, ఎక్కడ మంచి సింక్ దొరుకుతుందా అనేసి. ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. అండ్ టైం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వేరే కంప్లీట్ హోమ్ టూర్ వీడియో చేస్తున్నాను. అక్కడ నేను ప్రతి ఐటమ్ ఎక్కడ పర్చేస్ చేశాను ప్రతి లింక్స్ కింద పెట్టేస్తాను. అది ప్రమోషన్ కోసం కాదు, మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ హోమ్ టూర్స్ చాలా మంది అడిగారు ఇది ఎక్కడ కొన్నారు అది ఎక్కడ కొన్నారని. సో మీకు ఏమైనా యూజ్ అవుతుంది కాబట్టి పెట్టేస్తాను. ఆ వీడియో చూడండి తప్పకుండా, అప్పుడు మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. అండ్ ఐ లవ్ మై సింక్. అండ్ ఈ ట్యాప్ కూడా, ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట మేము. అండ్ దీని కింద కూడా స్టోరేజ్ ఇచ్చేసాను, ప్రస్తుతం ఏం పెట్టలేదు, కాకపోతే డస్ట్ ఈ సింక్ అవన్నీ కనపడుతుంది నీట్గా. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై వాష్రూమ్. అండ్ హియర్ ఇస్ ద మెయిన్ పార్ట్. అండ్ యునో నాకు ఈ వింగ్ చైర్ అంటే చాలా చాలా ఇష్టం, చాలా ప్యాషన్. అండ్ ఈ వింగ్ చైర్ కోసం నేను బోల్డ్ అని షాపులు తిరిగాను. చివరికి ఇన్స్టాగ్రామ్లో ఒక వెబ్సైట్ దొరికితే అందులో నుంచి ఆర్డర్ చేశాను వెళ్ళి, ఈ ఫ్యాబ్రిక్స్ని కూడా చూసుకొని. అండ్ బేసిక్గా నాకు బ్లాక్ అండ్ వైట్ కాకుండా ఇందులో కొంచెం బ్లూ షేడ్స్ ఇస్తున్నాను అనమాట అన్నిటికీ. సో ఈ ఇంటికి ఇంకేమైనా వేరే షేడ్ ఉంటే అది బ్లూ షేడే ఉండాలి అని అనుకుని బ్లూ షేడ్లో తీసుకున్నాను ఇది. అండ్ ఈ వింగ్ చైర్లో మా ఆయన కూర్చోడానికి దానికి చిన్న పిల్లో ఇచ్చాను బ్యాక్ రెస్ట్ కోసము. అండ్ ఇక్కడ వచ్చేసి స్టూల్ బాగుంది కదా, ఇది డైస్ ఆడుకునేటట్టు నాకు బాగా నచ్చింది ఈ స్టూల్. అంటే ఇది కాళ్ళు రెస్ట్ చేసుకోవడానికి అనమాట. మై మహారాణి ప్లేస్. సో ఇక్కడ మా ఆయన కూర్చొని సిట్టింగ్లు అనమాట, స్టోరీలు చెప్తా ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళు వినాలి. ఇన్ కేస్ వాళ్ళు చెప్తుంటే ఈయన వినాలన్నా కొంచెం కూర్చొని వినాలి. కొంచెం అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ, పెద్ద కిటికీ ఉంది కాబట్టి ఇక్కడ మాకు హ్యాపీగా వినబుద్ధి కూడా ఉంది. యావరేజ్గా ఉన్న స్టోరీ కూడా బాగా నచ్చుతుంది. కాళ్ళ రిలాక్స్ కావాలనుకుంటే ఇలా రిలాక్స్ కన్నా చేయొచ్చు అనమాట. బాగుంది కదా, సుఖంగా ఉంటాయి ఎన్ని పనుల నుంచి. అండ్ హియర్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ కిటికీ. కొంచెం గ్రీనరీ, ఇక్కడే కూర్చుంటాడు కాబట్టి లైట్ ప్లాంట్స్ పెట్టాను అనమాట కింద. మనీ ప్లాంట్స్, కొంచెం ఫ్యాన్సీ ప్లాంట్స్ అని పెట్టాను. అండ్ పైన ఏసీ పెట్టాను. సో దట్ ఈ రోజుల్లో ఏ కాలం అయినా సరే, ఇప్పుడు వర్షాకాలం వెళ్ళి ఉడికిపోతుంది చూడండి, అది లేకుండా ఉండలేకపోతున్నాం. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫ్లోరింగ్. సో దీనికి ముందు ప్రీవియస్ వీడియో ఇందాక స్టార్టింగ్లో ప్లే చేశాను కదా, దాంట్లో చూస్తే ఏమీ లేదు. బట్ నాకు ఎంటీగా అనిపించింది, కింద ఫ్లోరింగ్ కూడా ఏమైనా స్పెషల్గా ఇస్తే బాగుంది అనిపించింది. సో ఇది స్టిక్కర్ యాక్చువల్లీ, ఇది కావాలంటే మనం మార్చుకోవచ్చు. బేసిక్గా వైట్ టైల్స్ ఉంటాయి, వైట్ టైల్స్కి ఇలా ఫ్లోరింగ్ వేయించాను అనమాట నేను. స్టిక్కర్ ఫ్లోరింగ్, వుడెన్ ఫ్లోరింగ్ టైప్లో వస్తాయి. వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ క్యాస్. బాగుంది కదా, నాకు ఇష్టం యాక్చువల్లీ. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ మై హస్బెండ్స్ ఫేవరెట్ స్పాట్. ఎందుకంటే ఈ షెల్ఫ్ని మేము ఇలా కావాలని డిజైన్ చేయించాను, అండ్ దానికి వైట్ వేయించాను. సో దట్ లోపల ఉన్న వస్తువులు ఎక్కువగా డామినేట్ చేయాలని. అండ్ లోపల ఉన్న వస్తువులు మా ఫిండో వారికి అండ్ ఎవరికైనా సరే చాలా ప్రిషియస్. ఎందుకంటే ఇక్కడ ఉంది ఆయనకు వచ్చిన అవార్డ్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, బట్ అందులో ముఖ్యమైనవి చూస్ చేసుకొని ఇక్కడ పెట్టించానండి. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇదిగోండి నందులు. ఇవన్నీ మా ఆయన నందులే, ఆయన చేసిన సీరియల్స్కి వచ్చిన నందులు అనమాట. అండ్ నంది అవార్డ్స్ అనేవి మా ఫీల్డ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఎన్ని నందులు వస్తే అంత గ్రేట్ అనమాట. అండ్ ఇవన్నీ క్లోజ్గా చూపించేస్తా. అండ్ కింద షెల్ఫ్ల విషయానికి వస్తే ఇవన్నీ కూడా మా ఆయన ఫైల్స్. ఆయన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయన రాసుకున్న స్టోరీలు, ఆయన గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్స్, ఆయన రాసుకుపోయే స్టోరీలు, ఆయనకి ఇష్టమైన కథలు, నోట్బుక్స్, నావల్స్, ఏమేమో నవల్స్ అవన్నీ కింద ఉంటాయి. సో అవి నేను తీయదలుచుకోలేదు, ఎందుకంటే అవి ఆయన సర్దుకున్నాడు. అండ్ ఇక్కడ గెస్ట్లు కూర్చునే ప్లేస్ అనమాట. గెస్ట్లు కూర్చోవడానికి, అలాగే వీలైతే ఒకవేళ నైట్ లేట్ అయిపోతే పడుకోవాలి అనిపిస్తే ఆయన కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ పడుకోవడానికి. దిస్ ఇస్ అ సోఫా. ఇది కూడా నేను నెక్స్ట్ హోమ్ టూర్లో ఎక్కడ కొన్నాను, ఎంత పడింది అనే డీటెయిల్స్ చెప్తాను. అండ్ దిస్ ఇస్ అ సోఫా కమ్ బెడ్. యాక్చువల్లీ దీన్ని ఇలా తీయాలి. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా బెడ్ లాగా పడుకోవచ్చు హ్యాపీగా. ఈవెన్ ఫోల్డ్ చేసి పెట్టుకోవడం కూడా ఈజీనే. డబల్ బెడ్ అమ్మ మళ్ళీ అలాగే. దట్స్ ఇట్. ఐ లవ్డ్ ఇట్. నాట్ యూ. అండ్ హియర్ కమ్స్ మైన్ ఐటమ్స్. ఇదిగోండి, ఇది ఫ్యాన్కి రిమోట్. బద్దకస్తుంది కదా, అందుకే నేను రిమోట్ ఫ్యాన్ తీసుకున్నాను ఐటమ్ వర్క్ వాళ్ళది. సో కంఫర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం రిమోట్ ఫ్యాన్ తీసుకున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది చాలా క్యూట్గా అనిపించింది పెట్టుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్, సీడ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి
మా ఆయన కోసం లేదా గెస్ట్ల కోసం రావని తినడానికి. అండ్ ఇక్కడ మా ఆయనకు ఒక పెన్ పెట్టా, ఆయన నేమ్తో డిజైన్ చేయించిన పెన్. ఆయన రూమ్ కాబట్టి స్పెషల్గా ఉండాలి కదా ఏం చేసినా. అండ్ ఆయన పేరుతో పెన్, అలాగే ఆయన స్పెట్స్ ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాడు. అందుకే స్పెట్స్ కోసం కూడా స్పెషల్గా డిజైన్ చేయించి ఆయన పేరుతో స్పెట్స్ పాకెట్. బాగుంది కదా. అండ్ హియర్ ఈస్ హిస్ బాటిల్, వాటర్ బాటిల్. ఇది కూడా ఆయన పేరుతోనే డిజైన్ చేసి ఇచ్చాడు, కస్టమైజ్డ్. ఆయనకి కాఫీ లేదా గ్రీన్ టీ కప్, ఇది కూడా ఆయన పేరుతో. సో ఇలా సింపుల్గా నేను ఈ టేబుల్ని డిజైన్ చేశాను, ఇంకా వేరేదేం పెట్టకుండా. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇదిగోండి మా ఆయన సామ్రాజ్యం. ఇది నేను వాల్ పేపర్ వేయించాను లాస్ట్ వీడియో, వాల్ పేపర్స్ వీడియోలో దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. బికాస్ హీఈస్ అ డైరెక్టర్, హీఈస్ ఇన్ టు ద ఫీల్డ్. ఆయన కోసం ఈ స్పెషల్ వాల్ పేపర్ వేయించాను విత్ బ్లాక్. ప్రొడక్షన్, డైరెక్షన్, కెమెరా, యాక్షన్. బాగుంది కదా, ఆయనకి బాగా బాగా నచ్చింది. అండ్ ఇలా ఫుల్ హోమ్ నేను డిజైన్ చేసిన తర్వాత ఇంతవరకు ఆయనకు చూపించలేదు. రేపు రిబ్బన్ కటింగ్ సెరమనీ చేస్తున్నాను, అది షూట్ చేస్తాను వీలైతే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై హస్బెండ్స్ రూమ్ టూర్. హోప్ యూ లైక్ ఇట్. ఇందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంప్లీట్ హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కావాలా వద్దా, దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, అది కమెంట్ చేయండి. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ బీ బాడీ వాయిస్ 1% సాస్లిక్ యాసిడ్ బాడీ వాష్ ని ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సీ యు గైస్, బై బై. 65కి ఇంత హెవీ ఫ్రాంకీ ఇస్తున్నారు. అదే మన హైదరాబాద్లో ఒక చీజ్ వేయమంటే 20 రూపాయలు ఎక్స్ట్రా అంటారు, చీజ్ వేయకుండానే 120 రూపాయలు చెప్తాడు. 65 ఇంత హెవీది. ఈ లెక్కన మీద చీజ్ తక్కువ రేట్ ఉంటుందా ఏంటి? మనకు చీజ్ క్యూబ్ కొనాలంటేనే 152 రూపాయలు ఉంది. థ్యాంక్ యూ. తిందామా? బాగుంది.